ఈరోజు మీ అందరికీ ఒక హాస్యభరితమైన కథ చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పతివ్రతలందరిలోకి మహాపతివ్రత ఎవరో మీకే తెలుస్తుంది. పూర్వం ఒకసారి పతివ్రతలందరూ ఒక దగ్గర సమావేశం అయ్యారు. ఇక ముందు కూడా అలా తరచుగా సభలు సమావేశాలు నిర్వహించుకుని కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకోవాలి అన్నది అసలు ఉద్దేశం. అందరూ విచ్చేశారు. ఈ సభకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, అనసూయ, సావిత్రి, అరుంధతి, సుమతి వంటి పతివ్రతలు కూడా వచ్చారు. అందరూ సభకు వచ్చారు, కానీ సభ ఎంతకీ మొదలవ్వట్లేదు. సభ అంటే ఒక అధ్యక్షురాలు ఉండాలి కదా. ఎవరు అధ్యక్షురాలుగా ఉండాలి అన్న విషయం తేల్చుకోలేకపోయారు. ఎవరికి వారే తామే పెద్ద పతివ్రత కదా, తామే ఈ సభకి అధ్యక్షురాలుగా ఉండాలి అని మనసులో అనుకున్నారు. పైకి మాత్రం ఎవ్వరూ ఏమీ అనలేదు. మరికొంతమంది అయితే వేరే ఎవరి పేరైనా ప్రతిపాదన చేద్దాము అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అని సంశయంతో ఆగిపోయారు. ఈ విషయంపై వాళ్లలో వాళ్ళకి వాదోపవాదాలు, చర్చలు జరిగి 4-5 గంటలు జరిగాక సభ అర్ధాంతరంగా ఆపేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళడమైతే వెళ్ళారు, కానీ ప్రతి వాళ్ల మనసుల్లోనూ తామే గొప్ప పతివ్రత కదా, తమ పేరును ఎవరైనా ఎందుకు ప్రతిపాదించలేదు అన్న సందేహం తలెత్తింది. వెళ్ళి ఊరుకుంటారా? సరస్వతీదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, చూసారా అందరూ ఏం చేశారో, నేను మహాపతివ్రతను కానా, పతివ్రతను కనుకనే నన్ను మీరు ఎప్పుడూ మీ నాలుక మీద ఉంచుకుంటున్నారు, మరి నా పేరు ఎందుకు ప్రతిపాదించలేదు అధ్యక్షురాలిగా అని ప్రశ్నించింది. సరస్వతీదేవి లాగానే లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ఈ లోకంలో నాకంటే పతివ్రత ఎవరు, అందుకనే కదా నాకు మీ వక్షస్థలం మీద చోటిచ్చారు, మరి నా పేరు ఎందుకు ప్రతిపాదించలేదు అని ప్రశ్నించింది. పార్వతీదేవి కూడా అలాగే శివుడి పక్కకి చేరి, మీరు నాకు అర్ధభాగం ఇచ్చారు, మహాపతివ్రతననే కదా, నాకంటే అర్హులైన వాళ్ళు అధ్యక్షురాలిగా ఉండటానికి ఎవరు ఉన్నారు అనేసి అంది. ఈ సంగతి ఆ నోట ఈ నోట నారద మహర్షి వరకు వెళ్ళింది. ఎంతైనా కలహప్రియులు కదా, ఊరుకుంటారా? ఏం చేశారో తెలుసా? ముందుగా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మీ అందరికంటే మహాపతివ్రత భూలోకంలో ఉంది అని చెప్పారు. లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. మా అందరికంటే పతివ్రత భూలోకంలో ఉందా అని ప్రశ్నించింది. అలాగే నారద మహర్షి సరస్వతీదేవి దగ్గరికి, పార్వతీదేవి దగ్గరికి, మిగిలిన అరుంధతి, సుమతి, అనసూయ అందరి దగ్గరికి వెళ్ళి పేరు పేరున మీ అందరికంటే మహాపతివ్రత భూలోకంలో ఉంది అని నొక్కి చెప్పాడు. యమధర్మరాజు దగ్గర నుంచి నా భర్త ప్రాణాలనే తిరిగి తెచ్చుకున్నాను, నాకంటే గొప్ప పతివ్రత భూలోకంలో ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి. మానం కాపాడుకోవటానికి త్రిమూర్తులను సైతం పసిబిడ్డలుగా చేసి పాలిచ్చాను, నాకంటే గొప్పదా ఆమె అని ప్రశ్నించింది అనసూయ. భర్త ప్రాణాలు కాపాడుకోవటానికి సూర్యుడు ఉదయించకుండా ఆపాను, నాకంటే గొప్ప పతివ్రత భూలోకంలో ఉందా అని ఆశ్చర్యపోయింది సుమతి. ప్రతి వాళ్ళు నారదుడిని ప్రశ్నించేసరికి ఆవిడ మీ అందరికంటే నిజంగానే గొప్ప పతివ్రత అని నిర్మోహమాటంగా చెప్పేశారు నారదుల వారు. అందరికీ ఆవిడ గొప్పతనమేమిటో తెలుసుకోవాలి అని అనిపించింది. నారదుడికి ఆ విషయం చెప్పారు. మీరందరూ ఒకటేసారి వెళ్తే ఆమె హడిలిపోతుంది, మీలో ఎవరైనా ఒక్కళ్ళు వెళ్ళి ఆవిడ గొప్పతనం ఏమిటో చూసిరండి అన్నారు నారదుల వారు. అందరూ కుడబలుక్కుని పార్వతీదేవిని పంపించటానికి తీర్మానించుకున్నారు. నారదుల వారు చెప్పిన గుర్తుల ప్రకారం పార్వతీదేవి భూలోకంలో ఆ పతివ్రత ఇంటికి వెళ్ళింది. తీరా చూస్తే అది ఒక పూరి గుడిసె. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. అందరికంటే మహాపతివ్రత ఈ పూరి గుడిసెలో ఉందా అనుకుంది. సరే చూద్దాం ఏంటో అనుకుని మెల్లిగా తలుపు దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా లోపల, నేను పార్వతీదేవిని వచ్చాను, తలుపు తీయి అంది. లోపల నుంచి ఒక స్త్రీ గొంతు వినిపించింది. తలుపు తీయకుండానే, అమ్మా మీరు వస్తారని కాస్త ముందుగా తెలిసి ఉంటే తలుపు తీయవచ్చో లేదో అని నా భర్తని అడిగి ఉండేదాన్ని, ఆయన పని మీద వెళ్ళారు, ఈ రాత్రి ఆయన వచ్చాక అడిగి ఆయన అనుమతి తీసుకుని రేపు తలుపు తీస్తాను, మీరు రేపు రండి అంది. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. తాను స్వయంగా వచ్చానని చెప్పాక కూడా తలుపు తీయటానికి భర్త అనుమతి కావాలా అనుకుంది. ఏమీ చేయలేక కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది.
గుడిసెలో ఉన్న ఆవిడ పేరు గవిరి, భర్త పేరు గంగులు. గంగులు రోజంతా గ్రామంలో తిరిగి పచ్చగడ్డి కోసుకుని అది అమ్ముకుని సాయంత్రానికి తిరిగి వస్తాడు. ఆ రాత్రి గంగులు ఇంటికొచ్చాక గవిరి భర్తతో పార్వతీదేవి వచ్చినట్లు చెప్పి, రేపు ఆవిడ వస్తే తలుపు తీయమంటారా అని అడిగింది. తప్పకుండా తీయి అన్నాడు గంగులు. ఆ మర్నాడు పార్వతీదేవి మళ్లీ వచ్చి తలుపు కొట్టింది. ఈసారి వస్తూ వస్తూ పార్వతీదేవి విఘ్నేశ్వరుని కూడా తన వెంట తీసుకుని వచ్చింది. గవిరి తలుపు తీయబోతూ అనుమానం వచ్చి, మీతో ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అవును, నా కుమారుడు గణపతి కూడా వచ్చాడు నాతో అంది పార్వతీదేవి. గవిరి తలుపు తీయలేదు. అమ్మా, మీ ఒక్కరికే తలుపు తీయటానికి నా భర్త అనుమతి తీసుకున్నాను. మీ కుమారుడు వస్తాడని నాకు తెలియదు. ఈ రాత్రి నా భర్త వచ్చాక మీ ఇద్దరికీ తలుపు తీయటానికి అనుమతి తీసుకుంటాను. దయచేసి మీరిద్దరూ రేపు రండి అంది. చేసేది లేక పార్వతీదేవి వెళ్ళిపోయింది. మర్నాడు మళ్ళీ ఒంటరిగా వచ్చింది. గుడిసె దగ్గర నుంచుని తలుపు కొట్టింది. గవిరి తలుపు తీసి పార్వతీదేవిని సాదరంగా ఆహ్వానించింది. పార్వతీదేవి లోపలికి వచ్చి కూర్చుంది. గుడిసె అంతా పరిశీలనగా చూసింది. శుచి శుభ్రతలతో ఉన్న ఆ గుడిసెను చూసి చాలా మెచ్చుకుంది. గుడిసెలో ఎక్కువ సామాన్ లేదు. ఒక చిన్న ముక్కాలిపీట, ఒక చిన్న నులక మంచం, దానిమీద బొంత, తరవాణి కుండ, మండుతున్న పొయ్యి, పక్కన పెనం, అట్లపిండి ఉన్నాయి. అంతేకాకుండా చూరు నుంచి వెళ్లాడుతున్న ఒక చేంతాడు, ఒక మేకుకు తగిలించి ఉన్న బెత్తం అంటే ఒక చిన్న కర్ర కూడా ఉన్నాయి. పార్వతీదేవి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఒక్కొక్క వస్తువే చూపించి, ఇది ఏమిటి, అది ఏమిటి, ఇదెందుకు, అదెందుకు అని అడిగింది. అందుకు గవిరి ఇలా సమాధానం చెప్పింది. నా భర్త అలసిపోయి వస్తే కూర్చోవడానికి ఈ ముక్కాలి పీట, కాస్త నడుం వాల్చాలి అనిపిస్తే పడుకోవటానికి నులక మంచం, ఆకలి వేస్తోంది అన్నం పెట్టు అంటే పెట్టడానికి తరవాణికుండా సిద్ధంగా ఉంచాను. ఒకవేళ ఎప్పుడైనా అన్నం వద్దు వేడిగా అట్లు వెయ్యి అంటే వెయ్యటానికి అట్లపిండి, మండుతున్న పొయ్యి కూడా సిద్ధంగా ఉంచాను అని చెప్పింది. పార్వతీదేవి గవిరి భర్త కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి చాలా మెచ్చుకుంది. కాని ఆ తాడు బెత్తం ఎందుకో అర్థం కాలేదు. దాని గురించి గవిరిని అడిగింది పార్వతీదేవి. అప్పుడు గవిరి అమాయకంగా ఇలా చెప్పింది. అమ్మా, నా భర్తకి ఎప్పుడైనా నా మీద కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన నన్ను ఆ రాటకి కట్టేసి బెత్తంతో కొట్టాలి అనుకుంటాడు. పొద్దున్నంతా పాపం పనిచేసి అలిసిపోయి వచ్చి అప్పటికప్పుడు తాడు బెత్తం కోసం వెతుక్కోవడం అంటే ఎంత కష్టం కదా, అందుకనే అవి కూడా సిద్ధంగా ఉంచాను అని చెప్పింది. పార్వతీదేవికి నోట మాట రాలేదు. మెల్లగా వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. ఈ విషయం మిగిలిన వాళ్ళందరికీ చెప్పింది. అందరూ కూడా గవిరే మహాపతివ్రత అని ఏకగ్రీవంగా తీర్మానించారు. కథ కంచికి మనం ఇంటికి. మీలో ఎవరైనా గవిరి లాంటి మహాపతివ్రతలు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి. మర్చిపోకండి.